హలో అందరికీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి 2025-26 సంవత్సరం ప్రతి ఒక్క రాశికి ఏ విధంగా ఉంటుంది అనేది ఈ టాపిక్. సో బేసికల్లీ మనకి ఈ 2025-26 ఉగాది, ఎస్పెషల్గా ఉగాది సందర్భంగా మాట్లాడుకుంటే మనకి మన జ్యోతిష్య ఆధారంగా అయినా సరే, లేకపోతే సంస్కృతి వైజ్ అయినా సరే, కల్చర్ వైజ్ అయినా సరే, ఉగాదిని మనం న్యూ ఇయర్గా సెలబ్రేట్ చేసుకుంటాం, తెలిసిందే కదా. సో ఉగాది వైజ్ చూసినప్పుడు 2025-26 సంవత్సరం ఏ విధంగా ఏ రాసుల వారికి ఎలా ఉంటుంది అనేది మనం ఈరోజు చూద్దాం. సో బేసికల్లీ ఎక్కువ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు, డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. డైరెక్ట్గా రాసుల్లోకి వెళ్ళిపోదాం. రాశి అయినా లగ్నం అయినా దేనైనా చూసుకోండి, లేదా రెండూ చూసుకోండి. అది రెండు చూసుకుంటేనే బెస్ట్ బేసికల్లీ, ఎప్పుడు నేను చెప్పేది అది. సో మేషం ఫస్ట్ది. మేష రాశి లేదా లగ్నం వాళ్ళకి బేసికలీ రాశి అయితే మాత్రం ఏలినాటి శనిని మనం కౌంట్ చేస్తాం, లగ్నం అయితే మాత్రం ఏలినాటి శనిగా పరిగణించము. బట్ శని 12వ స్థానంలో ఉన్నాడు. అండ్ మే టైంలో జూపిటర్ మే మధ్యలోకి ఒక 15-16 ఆ డేట్స్లోకి జూపిటర్ మిథునంలోకి వెళ్తాడు. మే ఎండింగ్కి రాహు వచ్చేసి కుంభంలోకి వస్తాడు. సో రాహు 11వ స్థానంలో ఉండడం కొంతవరకు మంచిదే, ఎందుకంటే ఆయనకు అది మంచి ప్లేస్మెంట్ రాహుకి. సో మేషం వాళ్ళకి ఏంటి అంటే కొంచెం డెఫినెట్లీ, ఎందుకంటే ఈ షష్టగ్రహ కూటమి ఇదంతా కూడా వాళ్ళకి 12వ ఇంట్లో జరుగుతూ ఉంది మేషం వాళ్ళకి. కాబట్టి ఎక్కువ ఎనర్జీ లాస్ ఉంటుంది, ధన నష్టం కానీ, లేకపోతే ధనం ఎక్కడైనా అనవసరం ఖర్చు అయిపోవడం కానీ, ఎక్కువగా ఖర్చు అయిపోవడం కానీ, 10 రూపాయలు పెట్టాల్సిన చోట 20 పెట్టడం కానీ, ఆరోగ్యం హాస్పిటలైజేషన్ అవ్వడం కానీ, ఇలాంటి వాటికి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీకు ఏదైనా క్రానిక్ డిసీజెస్ ఉంటే ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాల్సి రావడం కానీ, సర్జరీస్కి వెళ్ళాల్సి రావడం కానీ, బోన్ ఇష్యూస్, ఎవరికైనా జాయింట్ ఇష్యూస్ ఉంటే వాళ్ళకి సర్జరీ చేయాల్సి రావడం, ఇలాంటివన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మేషం వాళ్ళకి మే తర్వాత అప్పటి నుంచి కొంతవరకు సహాయ సహకారాలు పూర్వపుణ్యం వల్ల వస్తూ ఉంటాయి, ఇబ్బంది ఉండదు. అయినప్పటికీ స్టిల్ కొంచెం ఇబ్బందులను అయితే మాత్రం ఫేస్ చేస్తూనే ఉంటారు. సమాజం నుంచి క్రిటిసిజము వస్తుంది, అంటే అవమానాలు వస్తాయి, ప్లస్ పొగడతలు ఎంతో కొంత. అంటే మీ పేరుని కాపాడే వాళ్ళు ఉంటారు, మీ పేరుని నాశనం చేసే వాళ్ళు ఉంటారు, ఇద్దరు ఉంటారు. అంటే ధనం విషయంలో స్లో డౌన్ అవుతాయి, ఖర్చులు ఎక్కువ అవ్వడం, అండ్ ఇన్కమ్ ఫ్లో అనేది తగ్గిపోవడం, ఫ్రీజ్ అయిపోవడం, అంటే సరిగ్గా రాకపోవడం, స్థిరంగా ఉండకపోవడం, లేదంటే స్లోగా గ్రోత్ ఉండకపోవడం, మీరు చేస్తున్న కష్టానికంటే మీకు వచ్చింది కొద్దిగా ఇంకా తక్కువగా ఉండడం, ఇలాంటివి ఉండేటువంటి అవకాశం ఉంటుంది మేషం వాళ్ళకు వచ్చేసి. సో మేషం వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్గా ఈ సంవత్సరం కొద్దిగా స్ట్రగుల్ అవ్వాల్సినటువంటి పీరియడ్ ఇది. ఆల్సో ఎక్కువగా లాసెస్ ఇన్ ద సెన్స్, మీరు ఏది చేసినా లాస్ అయిపోద్ది, ఇంక మీరు అన్ని సర్దుకుని వెళ్ళిపోండి అనేది కాదు. జాగ్రత్తగా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ పెట్టాలి, మీ జ్ఞానాన్నైనా, మీ మాటనైనా, మీ నాలెడ్జ్నైనా, మీ శక్తి సామర్థ్యాలనైనా, ఏమైనా సరే ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు, అది ఆలోచించుకొని పెట్టుకోండి. అంతేగాని నా దగ్గర సామర్థ్యం ఉంది, శక్తి ఉంది, నేను పోయి చూపిస్తాను, ఎట్ట కుదరదు. ఈ సంవత్సరం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సో అదొకటి. అండ్ వృషభం వాళ్ళకు వచ్చేసి ఏంటంటే బేసికల్లీ ఇవన్నీ కూడా షష్టగ్రహ కూడం 11లో అవుతుంది, అది లాభస్థానమే, మంచిదే. అయితే శని కూడా 6వ స్థానంలోనే ఉన్నారు, అక్కడే ఉంటారు. అండ్ జూపిటర్ వచ్చేసి ప్రస్తుతానికి లగ్నంలో ఉంటాడు. మే తర్వాత మిథునానికి, అంటే ధనస్థానం వైపు వెళ్తాడు. ధనము, కుటుంబము, వాక్కు స్థానం అది. సో అక్కడికి వెళ్తాడు, అదొక మంచి విషయం. అండ్ రాహు వచ్చేసి 10వ స్థానంలోకి వస్తాడు. సో వృషభం వాళ్ళకి ఏంటి అంటే బేసికల్లీ ఉద్యోగంలో మార్పులు ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం. ఉద్యోగరీత్యా ఎవరైనా కనుక మారాలి, చేంజెస్ ఏదైనా చూస్తుంటే, ట్రాన్స్ఫర్ అవ్వాలి అనుకుంటుంటే, లేదంటే కొత్త ఏదైనా ట్రై చేయాలనుకుంటుంటే, ప్లేస్ చేంజ్ ఆర్ జాబ్ రోల్ చేంజ్ ఏదైనా చేసుకోవాలనుకుంటుంటే బెస్ట్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఓకే, ఇది ఒకటి మంచి విషయం ఇది. అండ్ మీ కరెక్ట్ సర్కిల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈసారి. అంటే మీరు ఇప్పుడు ఈ టైం పీరియడ్లో ఎవరైతే మీకు పరిచయం అవుతారో వాళ్ళు లాంగ్ లాస్టింగ్ ఉంటారు. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఫ్రెండ్స్గా పరిచయం అవుతారో వాళ్ళు లాంగ్ లాస్టింగ్ ఉంటారు మీ లైఫ్లో. సో అదొకటి. అండ్
కాకపోతే ఏంటంటే కెరియర్లో ఎక్స్పెరిమెంట్లు చేయమాకండి. ముందుకు వెళ్తారు, కానీ ఈ రాహు ఉన్నప్పుడు ఏంటంటే సడన్గా వెళ్ళిపోయి సింహాసనం ఎక్కాలంటాడు. అదొకటి చేయొద్దు. అదొకటి చేయకుండా కొంచెం ఆచితూచి ముందుకు అడుగేసుకుంటూ వెళ్ళండి. అండ్ ధనం వైపు గురువు ఉన్నాడు కాబట్టి అదొక మంచి విషయం. ఇన్కమ్ ఫ్లో చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ప్రాఫిట్స్ ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి. అండ్ కాకపోతే గురువు 6వ స్థానాన్ని చూస్తాడు. 6వ స్థానం అంటే అప్పుడు, కాబట్టి ఎవరైనా ఆల్రెడీ ఈఎంఐస్ లోన్స్ ఇలాంటివి ఉంటే వాటిని తీర్చుకునే అవకాశం ఉంటుంది. లేదు అంటే ఎవరికైనా అప్పు ఇచ్చినా అప్పు తీసుకునే విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అదొకటి చూసుకోండి. అండ్ ఆరోగ్య విషయంలో డెఫినెట్లీ జాగ్రత్తగా ఉండాలి, అది కూడా చూసుకోండి. ఇకపోతే 8వ స్థానాన్ని కూడా చూస్తాడు గురువు. సో మంచి నాలెడ్జ్ ఇవన్నీ మీరు పూజ కార్యక్రమాలు ఏదైనా చేస్తున్నా, లేదా మంత్రోపాసన చేస్తున్నా, జపాలు ఇలాంటివి చేస్తున్నా, సాధన చేస్తున్నా, లేదంటే స్పిరిచువల్ నాలెడ్జ్ కోసం తపన పడుతున్నా, ఆస్ట్రాలజీ నేర్చుకుంటున్నా, ఇది మంచి టైం. ఇది బాగుంటుంది మీకు. ఇదంతా కూడా మీకు కలిసి వస్తుంది. వృషభం వాళ్ళకి బాగుంది ఒక రకంగా చెప్పాలంటే, పర్లేదు. అండ్ కాకపోతే చిన్నది ఏంటి అంటే కేతు బేసికల్లీ వచ్చేది ఎక్కడికి, మీ 4th హౌస్లోకి వస్తాడు. 4th హౌస్లోకి వచ్చినప్పుడు స్థాన మార్పు అనేది ఉంటుంది. అంటే మీరు ఉన్న ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోవడం, లేదా అప్పుడు దాకా హోమ్ ల్యాండ్లో ఉన్నారు అంటే మీరు ఎక్కడైతే పుట్టి పెరిగారో, లేకపోతే ఇప్పుడు దాకా ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళడం, లేదా ఇల్లు మారడం, లేదంటే ఇంటికి సంబంధించి ఏదైనా మార్పులు చేర్పులు చేయడం, ప్రదేశం మారడం, ఇట్లాంటివి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇదొకటి. అండ్ మిథునం వాళ్ళకి కనుక చూసుకున్నట్టయితే, మిథునం వాళ్ళకి గురువు వచ్చేసి మే దాకా కూడా 12వ ఇంట్లో ఉంటాడు, అంటే వృషభంలో ఉంటున్నాడు. కాబట్టి కొంచెం ఎక్కువ ఖర్చులు, ఎక్సెసివ్గా వెళ్ళిపోవడం ఇట్లాంటి. కాకపోతే దుబారా ఖర్చులు అయితే కాదు, దుబారా ఖర్చులు కావు, బట్ ఎక్సెసివ్ ఖర్చులు ఉంటాయి. శుభప్రదమైన ఖర్చులు అంటారు కదా, అంటే మీనింగ్ఫుల్ ఎక్స్పెన్సెస్, అర్థం లేని ఖర్చులు కాకుండా మీనింగ్ఫుల్గా ఖర్చు చేయడం, అంటే కుటుంబం కోసమో అవసరం కోసమో ఏదో అలాంటివి. సో అవి ఉంటాయి. కానీ మే తర్వాత నుంచి లగ్నం మీదకి వస్తున్నాడు. సో లగ్నం మీదకి వచ్చినప్పుడు ఇది మీకు మంచి ఇమ్మెన్స్ అమౌంట్ ఆఫ్ రికగ్నైజేషన్ని, మంచి పేరుని, వీటన్నిటిని ఇస్తుంది. ఇప్పుడు దాకా మీరు పడ్డ కష్టాలకి పేరుని తీసుకొచ్చి పెడుతుంది. మీ జ్ఞానాన్ని ఎక్సెల్ అయ్యేలా చేస్తుంది, ఎక్స్పోజ్ అయ్యేలా చేస్తుంది, మిమ్మల్ని అందరూ మంచిగా గుర్తించేలా చేస్తుంది. ఇదంతా కూడా ఉంటుంది మే తర్వాత నుండి. అది బాగుంది. అండ్ కేతు వచ్చేసి 3వ స్థానంలో ఉంటాడు మీకు, మిథునం వాళ్ళకి, మిథున రాశి లగ్నాల వాళ్ళకి. సో కేతు 3వ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం కమ్యూనికేషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు ఏదో మాట్లాడిపోయి ఇంకేదో అయ్యి అది వాళ్ళకి ఇంకెలాగో రీచ్ అయ్యి గందరగోళం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో తక్కువగా మాట్లాడండి, అవసరమైతేనే మాట్లాడండి, ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మాట కాదు, అబ్జర్వ్ చేస్తూ ఉండండి, అదొకటి చేస్తూ ఉండండి. ఇంకా 9వ ఇంట్లో రాహు ఉండడం వల్ల కొత్త బిలీఫ్ సిస్టమ్స్ వస్తాయి మీకు, లేదంటే కొత్త కల్చర్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. అప్పటిదాకా మీ నమ్మకాలు అపనమ్మకాలు ఏవైతే ఉన్నాయో ఇవి మార్పుకి గురయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. బట్ అగైన్ ఎక్స్ప్లోర్ చేస్తారు వాటిని. మీరు మతం మారిపోయి వెళ్ళిపోయి ఇంకేదో చేస్తారు, ఇది కాదు నేను చెప్తుంది. ఎక్స్ప్లోర్ చేస్తారు అంటే అక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ ఏముంది, ఇంకొక దగ్గర ఏముంది, ఇవన్నీ కూడా తెలుసుకుంటారు. తెలుసుకుని ఆ నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి పెట్టుకుంటారు అంతే. అండ్ మీ ఎండ్ ఆఫ్ ద డే గురువు మీ రాశిలో లగ్నం, మిథునం వాళ్ళకి రాశి మీదకో లగ్నం మీదకో వచ్చినప్పుడు బేసికల్లీ మీకంటూ ఒక ఇది ఉంటుంది. మీరు అనలైజ్ చేస్తారు, సార్ట్ అవుట్ చేస్తారు, మొత్తం చూసుకుంటారు, ఏది కరెక్ట్ అనేది కింద కంక్లూజన్కి వస్తారు, ఇది కరెక్ట్ అని చెప్పి టిక్ చేసుకొని దాన్ని ఫాలో అవుతారు. బట్ ఎక్స్ప్లోరేషన్ అనేది ఉంటుంది కదా, ఎక్స్ప్లోరేషన్ అనేది ఇప్పుడు జరుగుతుంది. ఓకే. అంటే కాకపోతే ఒకటి మీ ఫాదర్ విషయంలో, ఆయనతో మాట్లాడే విషయంలో మీ కొద్దిగా భేదాభిప్రాయాలు వచ్చేటువంటి అవకాశం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది కొద్దిగా. సో ఫాదర్ బిలీవ్ సిస్టమ్స్కి, మీ బిలీవ్ సిస్టమ్స్కి కొద్దిగా భేదాభిప్రాయాలు రావడం, మీ ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడం, ఇలాంటివి కొద్దిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ రాహు ఇక్కడి నుంచి మీ మిథునాన్ని చూస్తాడు. కాబట్టి మీ వేష భాష, ఒకవేళ అది లగ్నం అయితే మీకు మీ వేష భాష తీరులో కొంచెం మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ లగ్నం మీద గురువు ఉంటాడు కదా, అంటే గురువు మిథునంలోనే ఉంటాడు కదా, కాబట్టి ఇది కొత్త మార్పులు చేర్పులకి మీరు మీ బాడీ
గురవ్వడం, అంటే లావు అవ్వడం అయినా, సన్నం అవ్వడం అయినా ఇట్లాంటివి ఏదో ఒకటి జరుగుతాయి. అదొకటి. అండ్ శని ఇక్కడ మీకు దశమంలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్లీ మీకు సడన్గా ఎందుకు 8వ ఇంటి అధిపతి 9వ ఇంటి అధిపతి 10లో ఉంటాడు మీకు మిథునం వాళ్ళకి. కాబట్టి అక్కడ ఏమవుతుంది, కెరియర్లో సడన్గా చేంజ్, సడన్ ట్రాన్స్ఫర్మేషన్ లేదా సడన్ లక్ ఏదో ఒకటి ఇట్లాంటివి వచ్చేటువంటి అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అండ్ చేంజెస్ కూడా, ప్లేస్ చేంజ్ అవ్వేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా. అండ్ పంచమ స్థానం మీద రాహు దృష్టి కూడా పడుతూ ఉంది. సో డెఫినెట్లీ ఇక్కడ కొద్దిగా మీ ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి. ఈ టైంలో వచ్చేవాళ్ళు మైట్ బీ, అంటే మీ వ్యక్తిగత జాతకం మీద కూడా ఆధారపడి ఉంటుంది, మైట్ బీ కొంచెం ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. సో అదొకటి దృష్టిలో పెట్టుకోండి. అండ్ కర్కాటక రాశి వారికి వీళ్ళకేంటి అంటే బేసికల్లీ జూపిటర్ ఇప్పుడు ప్రస్తుతానికి లాభంలో ఉన్నాడు కాబట్టి ఇబ్బంది లేదు. ఇకపోతే శని మన ఈ మార్చ్ ఎండింగ్కి 9వ స్థానంలోకి వస్తాడు, రాహు 8లోకి వస్తాడు, కేతు 2లోకి వస్తాడు. అంటే ధనస్థానం, కుటుంబ స్థానంలోకి కేతు వస్తాడు, వాక్ స్థానంలోకి. సో డెఫినెట్లీ మీరు ఫైనాన్సెస్ మ్యాటర్లో, కుటుంబ విషయాలలో, కుటుంబ సభ్యులతో కమ్యూనికేట్ చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. చాలా మిస్కమ్యూనికేషన్స్ పడేటువంటి అవకాశం ఉంటుంది. డెఫినెట్లీ మీరు ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ రాకూడదు అంటే ఖచ్చితంగా డైలీ పూజ చేయండి, డైలీ చేయండి. నిత్య పూజ అంటారు కదా, అట్లాంటివి చేయాలి మీరు. లేదంటే దూర ప్రదేశంలో ఉన్నటువంటి క్షేత్రాలు, పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని సందర్శిస్తూ ఉండాలి రెగ్యులర్గా. లైక్ 2 నెలలకు ఒకసారో అట్లాగా, నెలకు ఒకసారి మీ అవైలబిలిటీని బట్టి ఏదైతే ఉంది. ఓకే, అది కుటుంబం, ధనం ఇవి ఇబ్బంది పడకూడదు అంటే అది చేయాలి. అండ్ కర్కాటం వాళ్ళకే అష్టమంలోకి రాహు వస్తున్నప్పుడు కొంచెం సడన్ ట్రాన్స్ఫర్మేషన్ ఇల్యూజన్ ఇస్తూ ఉంటాడు. బట్ అక్కడ 9వ ఇంట్లో శని ఏం చేస్తాడు, మీ బిలీఫ్ సిస్టమ్స్ని వీటిని రియాలిటీ చెక్లోకి తీసుకొస్తూ ఉంటాడు. సో ఈ రెండు కొద్దిగా ఇబ్బంది పెడతా ఉంటాయి. అంటే మీరు అనుకున్న వాటికి అక్కడ రియాలిటీకి కొద్దిగా చాలా కాంట్రాస్టింగ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల మీరు కొద్దిగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ జూపిటర్ మే దాకా లాభస్థానంలో ఉన్నప్పటికీ మే తర్వాత వ్యయస్థానంలోకి వస్తాడు. సో ఈ ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అనేది ఎక్కువైపోతాయి. అంటే అతి ఖర్చులు అనేది ఎక్కువైపోతాయి, కంట్రోల్ చేయలేరు ఖర్చులను. ఓకే, అండ్ కాకపోతే ఒక మంచి విషయం ఏంటంటే ఇంట్లో ఒక మంచి హార్మోని ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, బట్ అట్ ద సేమ్ టైం ఇష్యూస్ కూడా ఉంటాయి. మీరు అంటే మీ ఇంటి ఎన్విరాన్మెంట్ పీస్ఫుల్గాను ఉంటుంది, అట్ ద సేమ్ టైం కొద్దిగా కోఆర్డినేషన్ మిస్ అయ్యి కొంచెం ఇబ్బందికరంగానూ ఉంటుంది. ఈ కంఫర్ట్స్ అనేవి ఎక్కువగా కావాలి అని అనుకునేటువంటి అవకాశం ఉంటుంది మీకు. బట్ కంఫర్ట్స్ కూడా వస్తాయి, కంఫర్ట్స్ ఉంటాయి, అంతా ఉంటాయి. కానీ ధనం విషయంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది, అతి ఖర్చుల విషయంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీ బిలీఫ్, మీ నమ్మకాలు మారేటువంటి అవకాశం ఉంటుంది. నిజానికి మీరు అనుకున్న దానికి మధ్య ఆ విభేదాలు అనేవి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఓకే, ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో. కానీ ఒక విషయం ఏంటంటే 6వ ఇంటి అధిపతి గురువు, మీకు 6వ ఇంటి అధిపతి 12లోకి వస్తాడు. అది కైండ్ ఆఫ్ విపరీత రాజయోగం అది. సో కొద్దిగా ఇబ్బంది పడినప్పటికీ రోజులు గడిచే కొద్దీ బాగానే ఉంటుంది కర్కాటకం వాళ్ళకి. తర్వాత సింహం వాళ్ళకి ఏంటి అంటే రాశి లగ్నం ఎవరైనా సరే కేతు వచ్చి కూర్చుంటున్నారు, ప్లస్ 7వ స్థానంలో రాహు ఉంటున్నారు, ప్లస్ 11వ స్థానం అంటే మే దాకా 10వ స్థానంలో, మే తర్వాత నుంచి 11వ స్థానంలో గురు సంచారం ఉంటుంది. అండ్ శని వచ్చేసి వీళ్ళకి 8వ స్థానంలో అష్టమ శనిగా ఉంటున్నాడు. సో అష్టమ శని కాబట్టి డెఫినెట్లీ మీ ఊహలన్నీ పటాపంచలు చేస్తారు, హార్డ్ రియాలిటీ మామూలుగానే, అది ఒక ట్రాన్స్ఫర్మేషన్ లెవెల్లో. అలాంటిది పైగా మళ్ళీ కేతువు కూడా వచ్చి కూర్చుంటే డైరెక్ట్గా అది భయపడుతున్నాను అనుకోమాకండి, అది కొద్దిగా ఖచ్చితంగా కఠినంగా ఉంటుంది. ఎందుకంటే కేతు అంటే డిటాచ్మెంట్, తీసిపడేస్తాడు మొత్తాన్ని. ఇంకా శని అంటారా, ఆయన గురించి పెద్దగా చెప్పక్కర్లేదు, అసలు ఆయన గురించి తెలియని వాళ్ళు అంటూ ఎవరు లేరు. నేను మళ్ళీ కొత్త చెప్పాల్సిన పనే లేదు. ఇంకా ఆ రెండు వచ్చి కాంబినేషను కూర్చున్నాయి అంటే అది అసలు తట్టుకునే స్థితి కాదు జనరల్గా చెప్పాలి అంటే. అన్లెస్ మీరు డిటాచ్డ్గా ఉండి
అంటే మీ చుట్టూ ఎన్ని సుఖాలైనా ఉండవండి, మీరు డిటాచ్డ్గా ఉండి దేనికి అటాచ్మెంట్ పెట్టుకోకుండా దేని మీద కోరిక లేకుండా మీరు మీ పని మాత్రం చేసుకుంటా పోతే తప్ప, అలా ఉంటే తప్ప మీరు వీటి వల్ల సఫర్ అవ్వకుండా ప్రశాంతంగా సర్వైవ్ అవ్వాలి అంటే అలానే ఉండాలి. లేదు అంటే డెఫినెట్లీ సఫర్ చేస్తాయి. ఎందుకంటే ఇవి అలాంటి ప్లానెట్స్ వచ్చినప్పుడు వాటి ఎనర్జీ మన మీదకి వస్తుంది. మన మీదకి వచ్చినప్పుడు ఆ ఎనర్జీకి మనం ఎలైన్ అవ్వాలి. ఎలైన్ అవ్వను, నేను ఇటు పోతాను, నేను ఇటు రాను అంటే కొడతాయి. కొట్టినప్పుడు ఏంటంటే బాధపడతాం. బాధతోటి అప్పుడు వెళ్ళాల్సి వస్తుంది. సో కొట్టించుకొని మాట్లాడడం కంటే కొట్టించుకోకుండా మాట్లాడడం చాలా బెస్ట్, నేను చెప్పేది అది. కాబట్టి అది విషయం. సో కేతు రాశి మీదకో లగ్నం మీదకో రావడం, ప్లస్ అటు అష్టమశని రావడం, పైగా అష్టమ స్థానంలో షష్టగ్రహ కూటమి రావడం, ఇవన్నీ కూడా ఏంది అంటే ఒకటి 7వ స్థానాన్ని కూడా చూస్తుంది. సో వైవాహిక జీవితం బేసికల్లీ అక్కడ రాహు ఉంటాడు కుంభంలో రాహు ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయి, స్పౌస్ తోటి ఇబ్బందులు వస్తాయి, మీ మానసిక పరిస్థితులు చాలా లో అవ్వేటువంటి అవకాశం ఉంటుంది. పీస్ మైండ్ అయితే మాత్రం కోరుకునే పని లేదు ఇప్పుడు, ఎందుకంటే అది రాదు. అన్లెస్ ఇందాక చెప్పినట్టు డిటాచ్డ్ స్వభావంతో ఉంటే తప్ప, లేదా స్పిరిచువల్ ఆధ్యాత్మికంగా ఉంటే తప్ప ఈ టైంలో కొద్దిగా సర్వైవ్ అవ్వడం అనేది కొంచెం హార్డ్ టైం, స్ట్రగుల్ పీరియడ్ ఇది డెఫినెట్లీ. సో కేతు వచ్చి చంద్రుడిను లగ్నాన్ని ఇబ్బంది పెడుతూ, ఇంకోవైపు ఆ షష్టగ్రహ కూటమి అష్టమ స్థానంలో జరుగుతూ, పైగా అక్కడ మళ్ళీ అష్టమ శని ఉంటూ, ఇవన్నీ ఉన్నప్పుడు బట్ జూపిటర్ ఒక్కడే 11వ స్థానంలోకి వచ్చి కాపాడుతూ ఉన్నాడు. ఓకే, సహకారం ఈ ఎట్లొకట్లో వస్తాయి మీకు, సహకారం సాయం అనేది ఏదో ఒక రకంగా అయితే మాత్రం వస్తుంది. రాహు మీద కూడా జూపిటర్ ఎప్పుడైతే మిథునంలోకి వస్తాడో రాహు మీద ఆయన దృష్టి ఉంటుంది. కాబట్టి కొంతవరకు మ్యారీడ్ లైఫ్ని, స్పౌస్ అంటే భార్యని లేదా భర్తని, వాళ్ళ ఆరోగ్యాలని వీటిని కొంచెం ఇది చేస్తాడు. అంటే మరి అంత హార్ష్గా రాహు ఎనర్జీ తాండవించకుండా కొద్దిగా కంట్రోల్ చేస్తాడు. సో అక్కడ సేఫ్ సైడ్. బట్ మీ మెంటల్ పీస్, మీ మానసిక ప్రశాంతతకి, మీ జాబ్ విషయంలో దానికి, ప్లస్ ఎక్కువగా మీ లగ్నం అంటే ఇప్పుడు ఒకవేళ సింహ లగ్నం అయితే మీకు మీ ఆరోగ్యానికి ఇవి మాత్రం కొంచెం డెఫినెట్లీ సఫర్ అయ్యాడు, మెంటల్లీ ఫిజికల్లీ సఫర్ అవుతారు. అది మాత్రం ఒకటి సింహం వాళ్ళు. లేకపోతే కన్య వాళ్ళకి ఏంటి అంటే బేసికలీ కన్య వాళ్ళకి కొంచెం పర్లేదు, ఎందుకంటే శని 7వ స్థానంలో 7వ స్థానంలో, జూపిటర్ వచ్చేసి 10వ స్థానంలో ఉండడం, కేతు వచ్చేసి 12లో ఉండడం, రాహు వచ్చి 6లో. సో 6వ స్థానంలో రాహు బాగా పనిచేస్తాడు, 12లో కేతు బాగానే పనిచేస్తాడు. ఓకే, మోక్షకారకుడు కాబట్టి. 10వ స్థానంలో జూపిటర్ కెరీర్కి సంబంధించి వీటిలో మంచి లాభాలని వాటిని ఇస్తాడు. ఓకే, ప్లస్ కాకపోతే సాటర్న్ శని 7వ స్థానంలో ఉండడం అనేది పెళ్లికి సంబంధించిన బాధ్యతలను పెంచేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే మీ స్పౌస్, మీ భార్య, మీ భర్త కొద్దిగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది, హాస్పిటలైజేషన్ అవ్వేటువంటి అవకాశం, లేదా మెడికల్ బిల్స్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం. సో ఇలాంటి కొద్దిగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం అనేది ఉంటుంది, ఏది శని వల్ల. కానీ రాహు బేసికల్లీ ఏంటి అంటే మీ శత్రువుల మీద మీకు విజయాన్ని ఇప్పిస్తాడు, ఆరోగ్య సమస్యల మీద విజయాన్ని ఇప్పిస్తాడు, ప్లస్ మీ కెరియర్లో మంచి గ్రోత్ని ఇప్పిస్తాడు. ఎందుకు ఇక్కడ జూపిటర్ ఉన్నాడు, అక్కడ రాహు చూస్తున్నాడు ఆయన్ని, అంటే జూపిటరు రాహుని చూస్తున్నాడు, రాహు జూపిటర్ని చూస్తాడు. సో బేసికల్లీ కెరియర్ విషయంలో ఒక మంచి గ్రోత్ అయితే మాత్రం ఈ సంవత్సరం ఆశించవచ్చు, మంచి మార్పులు ఆశించవచ్చు, ఒక మంచి ట్రాన్స్ఫర్మేషన్ ఆశించవచ్చు. ఇదంతా కూడా ఉంటుంది కెరియర్ వైజ్ అయితే మాత్రం. ఇకపోతే పెద్దగా ఎక్స్పెన్సెస్ ఉండేటువంటి అవకాశం కూడా లేదు ఈ టైంలో. ధనం కూడా మంచి ఇన్కమ్ ఫ్లో బాగుండేటువంటి అవకాశం ఉంటుంది కన్య వాళ్ళకి చాలా బాగుంది, వృషభం వాళ్ళకి చాలా బాగుంది, మిథునం వాళ్ళకి కూడా పర్లేదు. సో ఈ మేషం నుంచి కన్య దాకా అయితే మాత్రం కన్య వాళ్ళకి బాగుంది, వృషభం వాళ్ళకి బాగుంది, మిథునం కూడా ఒక రకంగా బాగానే ఉంది. మిగిలిన వాళ్ళు కొంచెం చిన్నగా ఉంటాయి.
చిన్న చిన్న ఇబ్బందులు మాత్రం ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఎస్పెషల్గా సింహం వాళ్ళు, మేషం వాళ్ళకి కొంచెం ఎక్కువ స్ట్రగుల్స్ అయితే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది పార్ట్ 1. మేషం నుంచి కన్య దాకా 2025 to 2026 కొత్త సంవత్సరం రాశి ఫలితాలు. తులా నుంచి మీనం వరకు పార్ట్ 2లో వస్తుంది. ఓకే, అది రేపు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. నమస్తే.